ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్పలయ బ్రహ్మహరి హరాయ త్రిగుణాత్మ సర్వగతిగామి జాయ్ కుర్రు కుర్రు కొండదేవత అమ్మవారు. ఓం శ్రీ మాత్రే నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 తులరాశి ఫలితాలు. ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి వృత్తిపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ కొన్ని సమస్యలు కొంత ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి. కొన్ని చేయాల్సిన స్నేహాల్లో కూడా కొంచెం ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి. మరి ఆరోగ్యపరంగా చూసుకుంటే మైండ్ మనసు స్థిరంగా ఉండదు. మనసు ఆరోగ్యము ఒక రకంగా లేదు. ఒక టైంలో ఒక రకంగా ఉంటే ఇంకో టైంలో ఇంకో రకంగా మారిపోతుంటుంది. కాబట్టి సామాన్యులకి జీవితంలో సంబంధమైన కొన్ని సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కనబడుతున్నాయి. మరి ఏ వ్యాపారమైనా ఏ బిజినెస్ అయినా కూడా కొంచెం ఆలోచించి అడుగేయండి. తొందరపాటు వల్ల ఎన్నో సమస్యలు మీకు ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి మీ జాతక పట్ల చూసుకుంటే ఈ తులరాశిలో చిన్న వయసు నుంచి ఎన్నో రోజుల నుంచి కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని గురించి ఎన్నో ఆశలు పెట్టుకొని ఎన్నో విధానాలు చేసుకొని పోరాటం చేసుకుంటూ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు. కానీ మీ కుటుంబ పట్ల మీ పట్ల జనాన కన్ను ఎక్కువగా కనబడుతుంది. అంటే ప్రజలు ఏడుపు, బాగున్నారని ప్రజా దిష్టి అనేది ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి మీ చేతిలో ఎంత సంపాదించినా డబ్బు నిలబడతలేదు. బంధుమిత్రులతో కొన్ని సమస్యలు, లేనిపోయిన మానసికమైన ఒత్తిళ్ళు కొన్ని కనబడుతున్నాయి. మరి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడికి పోయినా, ఏమి చేయాలనుకున్నా చేతికాడికి వచ్చిన పనులు కొన్ని చేజారిపోతున్నాయి. నమ్మిన వాళ్ళు, సాయం చేస్తానన్న వాళ్ళు మీకు దగ్గరకు వచ్చి దూరం అయిపోతున్నారు. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎటు పోవాలనుకున్నా కూడా మీ మైండ్ మనసు త్రికార శుద్ధి కరెక్ట్గా పెట్టుకోవాలి. మీరు ఏ పని చేస్తున్నారో ఆ పనులలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ నుంచి మీకు కొంత సమస్యలు కూడా వచ్చే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. స్త్రీ నుంచి కూడా మీరు చాలా జాగ్రత్త పడండి. కాబట్టి భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి కూడా మీ జాతకంలో రాబోతుంది. అది కూడా మీరు ఊహించని అదృష్టము, ఊహించని లక్కు వచ్చే జాతక బలం అనేది చాలా వరకు కనబడుతుంది. కాబట్టి వ్యాపార పరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి, ఉద్యోగంలో కొన్ని మార్పులు, వ్యవసాయంలో కూడా కొన్ని చేంజెస్ కొన్ని రాబోతున్నాయి. కాబట్టి మీరు ఏ వ్యాపారం చేసినా, ఏ బిజినెస్ చేసినా పొత్తు అనేది ఎక్కువగా ఉండకూడదు. రేపు చేసే పని కానీ ప్లాన్ కానీ ఈరోజు ఎవరికి చెప్పి చేయొద్దండి. పని అయిన తర్వాత చెప్పండి. పని కాక ముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికి చెప్పి చేయొద్దండి. ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలంగా లేదు. దానివలన మైండ్ మనసు ఆలోచన త్రికార శుద్ధి కరెక్ట్గా లేని దానివల్ల ఎన్నో సమస్యలు మీకు ఎంటాడుతున్నాయి. ఆ లక్ష్మం మోడ్ అనేది మీ చేతిలో పెద్దగా నిలబడుతులేదు. ఏది అనుకున్నా కూడా మీకు సక్సెస్ కావట్లేదు. 3 గ్రహాలు మీకు ఘోషిస్తున్నాయి. ఈ 3 గ్రహాలు ఘోషించిన దానివల్ల మీకు ఆ అష్టలక్ష్మి దేవత అనేది మీకు ముందుకు రావట్లే, వెనక్కపోవట్లే. ఏది చేసినా ఎక్కడికి పోయినా ఏదో ఒక సమస్య మిమ్మల్ని ఎంటాడుతూనే ఉంది. ముందుకు రానిట్లే, వెనక్కి రానిట్లేదు. దీనివల్ల లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కడికి పోయినా ఏ పని చేసినా పెద్దవాళ్ళ ఆశీర్వాదము చాలా ఇంపార్టెంటు. కాబట్టి మనిషికి ఎప్పుడు ధైర్యశక్తి కూడా ఎక్కువగా ఉండాలి. ధైర్యశక్తి కాకోకుండా ఎప్పుడు జీవితం మాత్రం భయపడుకుంటూ ఉండకూడదు. ఎందుకంటే కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి, అన్ని కావాలంటే మనకు దక్కవు. కాబట్టి మీరు ధైర్యంగా పోరాటం చేయండి, ధైర్యంగా నిలబడండి. ఆ భగవంతుడు కటాక్షం వలన, చేసే కార్యక్రమాల వలన మీ కుటుంబానికి మీకు అన్ని మంచి జరిగే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి మీరు చేయాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామి
ఏడుగొండల స్వామిని మీరు పూజించండి. 7 వారాల పాటు మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోషాలు పోతాయి. మనసు బాగుంటుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది చాలా బాధపడుతూ ఉన్నారా, ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి ఫోన్ చేసినట్టుగైతే మీ జాతకాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీకున్న సమస్యను బట్టి ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది అనేది కూడా మేము చూసి దాన్ని పరిష్కరించి చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.